హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పాలతో చాలా వెరైటీలు చేసుకున్నాం కదా. అలానే ఈరోజు పాలతో చేసిన కేక్ అండి. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా మనమైతే పాలను మరగబెట్టుకోవాలా. లీటర్ పాలు వేసుకుంటేనే మనకు బాగా వస్తుందండి. ఇలా అంతా పొంగకుండా కలుపుకుంటా నిదానంగా వేసుకుంటూ రావాలి, లేకపోతే అయినా పాలైతే పొంగిపోతాయి. అన్ని పాలన్నీ పొంగకుండా నీట్గా ఇట్లా అడుగు అంటకుండా చేసుకుంటూ రావాలి. అందులోనే మనము నిమ్మకాయ కొద్దిగా పిండుకుంటూ రావాలి. ఎక్కువ పిండినామనుకో మళ్ళీ పాలన్నీ పులుపు వచ్చేస్తాయి. పులుపు వచ్చినప్పుడు స్వీట్ అనేది సరిగా రాదండి. ఇలా అయితే మనము కలుపుకున్న తర్వాత కొద్దిగా కలుపుకుంటారు. అప్పుడు ఇట్లా చూడండి, అట్లా కొద్దిగా పాలు విరుగుతాయి. అట్లా విరగాలన్నమాట పాలు. అంత ఎక్కువ వేసుకోవద్దు. అప్పుడు కొంచెం చుక్క వేసుకుంటూ రావాలి. నేనైతే లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలకి చిన్న గ్లాస్ అంతా చక్కెర తీసుకొని మనము దాన్ని వేసుకుంటా నిదానంగా కలుపుకుంటూ రావాలి. అట్లా అది అయితే అడుగు అంటుతుంది. అడుగు అంటకుండా చిన్నగా కలుపుకుంటా ఉన్నామనుకో సరిపోతుంది. అట్లా మనము వేసుకుంటూ వచ్చినామనుకో బాగుంటుంది. చక్కెర అంటే మీకు చాలా తినాలంటే చాలా వేసుకోవచ్చు, కొద్దిగైనా వేసుకోవచ్చు. ఎవరి స్వీట్నెస్ని బట్టి, తినే వాళ్ళని బట్టి. చూస్తున్నారా, ఇట్లా మనం చక్కెర వేసిన తర్వాత బాగా బబుల్స్ అంతా వస్తాయి. అట్లనే ఇంకా వాటర్ ఉంటాయి కాబట్టి దాంట్లోనే బాగా కలుపుకుంటా వచ్చేసేయాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకు యాలకుల పొడి వేసుకోవాలి. నేనైతే మర్చిపోయాను, మీరైతే కంపల్సరీగా వేసుకోండి. కొందరికి ఆ స్మెల్ పడుతుంది, కొందరికి అయితే పట్టదు. కాబట్టి చూడండి ఎంత బాగా తిక్కగా వచ్చేసినాదో. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ అంతా వేసుకుంటేనే ఇంకా బాగుంటుంది. కొద్దిగా అందులో కొద్దిగా నెయ్యి వేసేసి స్ప్రెడ్ చేసేస్తే ఒక గంట 2 గంటల తర్వాత రూమ్ టెంపరేచర్లో పెట్టేస్తే కనుక బాగా గట్టిగా కేక్ లాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో.